కరోనా మహమ్మారి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ నెలలోనే 10,000 మంది కరోనాకి బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. క్రిస్మస్, థాంక్స్ గివింగ్ సెలవుల్లో ప్రజలు గుమికూడటం వల్ల కరోనా తీవ్రంగా వ్యాపించిందని తెలిపారు WHO ప్రతినిధులు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ పరిస్థితి మరింత ఎక్కువైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో కోవిడ్ వ్యాప్తి పెరిగింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 42% పెరిగింది. చాలా చోట్ల కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా వాటిని అధికారికంగా నమోదు చేయడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం JN1 వేరియంట్ అత్యధికంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ఇది ఒమిక్రాన్ వేరియంటే కాబట్టి ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్లు కొంతమేరకు రక్షణనిస్తాయి అన్నారాయన. అయితే కరోనా సోకకుండా వ్యాక్సిన్లు ఆపవని, ఆసుపత్రుల్లో చేరే ముప్పును మాత్రమే కొంతమేరకు తగ్గిస్తాయన్నారు. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని కోరారు టెడ్రోస్. ఇక మన దేశంలో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశం మీద మొత్తం 605 కేసులు నమోదయ్యాయి. 4 మరణించారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం 3,422 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 250, కర్ణాటక 199, కేరళ 148, గోవా 49, గుజరాత్ 36, ఆంధ్రప్రదేశ్ 30, రాజస్థాన్ 30, తమిళనాడు 26, ఢిల్లీ 21, తెలంగాణ నుంచి 21 మంది, హర్యానా నుంచి 1 కోవిడ్తో బాధపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.